హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ బ్లాస్ట్. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వచ్చింది అండ్ మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేసి తీసిన సాలిడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి యాక్షన్ లవర్స్లో మంచి హైప్ క్రియేట్ అయింది. మరి ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా అనేది కంప్లీట్ రివ్యూలో చూద్దాం. అండ్ ఈ సినిమా స్టోరీ ఒక మిడిల్ క్లాస్ మార్షల్ ఆర్ట్స్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. హీరో పీస్ఫుల్గా ఫ్యామిలీతో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు, కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ వల్ల డేంజరస్ గ్యాంగ్తో క్లాష్ అవుతుంది. ఇదొక తెలుగు డబ్బుడ్ తమిళ్ మూవీ అండ్ ఇంక అక్కడి నుంచి హీరో ఫ్యామిలీ సేఫ్టీ కోసం ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఈ జర్నీలో ఎమోషన్స్, రివెంజ్ అండ్ సర్వైవల్ ఎలిమెంట్స్ని డైరెక్టర్ మిక్స్ చేశారు. స్టోరీ అయితే రొటీన్ రివెంజ్ డ్రామా లాగా అనిపించినా ట్రీట్మెంట్ అండ్ యాక్షన్ ప్రజెంటేషన్ వల్ల ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ ఇంకా ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ స్లోగా ఫ్యామిలీ సెటప్తో స్టార్ట్ అవుతుంది. క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి డైరెక్టర్ టైం తీసుకున్నాడు. అండ్ ఇంకా కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి. హీరో ఫ్యామిలీ బాండింగ్ డీసెంట్గా వర్క్ అయింది. కానీ యాక్చువల్గా మూవీ ఇంటర్వెల్ ముందు స్టార్ట్ అయినట్టు మనకు అనిపిస్తుంది. గ్యాంగ్ వార్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యాక మూవీ స్పీడ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఎస్పెషలీ ఆ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం థియేటర్లో సాలిడ్ హై ఇస్తుంది. అర్జున్ సర్జా ఎలివేషన్ సీన్ అండ్ ఫైట్ కొరియోగ్రఫీ మాస్ ఆడియన్స్కి ఫుల్గా ఫీస్ట్ లాగా ఉంటాయి. అండ్ ఇంక ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ యాక్షన్ అండ్ రివెంజ్ మోడ్లోకి నడుస్తుంది. హీరో క్యారెక్టర్లో ఇంటెన్సిటీ ఇంకా పెరుగుతుంది. ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతాయి, కానీ మెయిన్ ఫోకస్ అంతా యాక్షన్ ఎపిసోడ్స్ మీద ఉంటుంది. క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్ సీక్వెన్స్ అయితే మూవీకి మేజర్ హైలైట్ అని చెప్పాలి. రవి బసూర్ బీజిఎం ఆ సీన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. కానీ సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఫీల్ సీన్స్ ఉంటాయి. పర్టికులర్లీ ఎమోషనల్ పోర్షన్స్లో ఇంకొంచెం క్రిస్ప్గా ఉంటే ఇంపాక్ట్ ఇంకా పెరిగి ఉండేది. అయినా కూడా క్లైమాక్స్ అండ్ ఫైనల్ యాక్షన్ అయితే సినిమాకి హైలైట్ అండ్ మాస్ ఆడియన్స్ని ఫుల్గా సాటిస్ఫై చేస్తుంది. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ అర్జున్ సర్జా స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పాలి. యాక్షన్ సీన్స్లో ఆయన ఎనర్జీ అండ్ బాడీ లాంగ్వేజ్ సూపర్గా ఉంటాయి. ఏజ్కి తగ్గట్టు కాకుండా ఫుల్ ఇంటెన్సిటీతో పర్ఫామ్ చేశారు. అండ్ ఇంకా పెర్టీ రోల్ కూడా డీసెంట్గా ఉంటుంది. యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ రెండూ కూడా బాగా హ్యాండిల్ చేసింది. అలాగే అభిరామి ఎమోషనల్ సీన్స్లో న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫ్యామిలీ పోర్షన్స్లో కూడా తన యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది. ఈ మూవీ యొక్క టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే డైరెక్టర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ఫార్మాట్లో మూవీని స్టైలిష్గా ప్రజెంట్ చేశారు. అండ్ ఇంకా మూవీ స్టోరీ రెగ్యులర్ అనిపించినా నరేషన్ ఎంగేజింగ్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఇంకా మ్యూజిక్ అండ్ బీజిఎం విషయానికి వస్తే రవి బసూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి హ్యూజ్ ప్లస్ పాయింట్ అసలు. ఎస్పెషలీ ఫైట్స్ అండ్ ఎలివేషన్ సీన్స్లో అయితే బీజిఎం గూస్ బంప్స్ ఇచ్చే రేంజ్లో ఉంటుంది. అండ్ ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఫైట్ కొరియోగ్రఫీ సినిమాకి మెయిన్ హైలైట్. థియేటర్లో ఆడియన్స్ ఎంజాయ్ చేయడానికి ప్రాపర్ మాస్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ ఇంక మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికి వస్తే అర్జున్ సర్జా గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. యాక్షన్ బ్లాక్స్ అన్నీ హైలైట్ ఉంటాయి. రవి బసూర్ బీజిఎం అయితే సూపర్. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ బాగుంటుంది అండ్ మాస్ ఎలివేషన్స్ కూడా హైలైట్ ఉంటాయి. అండ్ ఇంక ఈ మూవీ యొక్క నెగిటివ్స్ విషయానికి వస్తే రొటీన్ స్టోరీ లైనే, బట్ సెకండ్ హాఫ్లో ల్యాగ్ కూడా ఉంటుంది చాలా అండ్ ప్రిడిక్టబుల్ సీన్స్. అండ్ ఈ మూవీ యొక్క నెగిటివ్స్ విషయానికి వస్తే రొటీన్ స్టోరీ లైనే అండ్ సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ పోర్షన్స్ వల్ల ల్యాగ్ అనిపిస్తుంది అండ్ ప్రిడిక్టబుల్ సీన్స్. ఓవరాల్గా బ్లాస్ట్ ఒక డీసెంట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. స్టోరీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లోనే ఉన్న యాక్షన్ సీన్స్, బీజిఎం అండ్ హీరో పర్ఫార్మెన్స్ వల్ల మూవీ ఎంగేజింగ్గా ఉంటుంది. మాస్ ఆడియన్స్ అండ్ యాక్షన్ లవర్స్కి డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది. మరి బ్లాస్ట్ మూవీ చూసాక మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.